2 సార్లు ఒకే మాట చెప్పారు యేసయ్య కదండి. ఫస్ట్ టైం చెప్పిన మాట ఏంటంటే 40వ వచనంలో ప్రార్థన చేయుడి, మళ్ళీ 46వ వచనంలో లేచి ప్రార్థన. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు యేసయ్య అంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఆనాడు శిష్యులకు చెప్పిన యేసయ్య ఈరోజు మనకు కూడా చెప్తున్నారు. ఏమని తెలుసా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు చెప్పారంటే మనకు అది ఎంతో అవసరం. ప్రభు చెప్పారంటే ప్రతి విశ్వాసికి ప్రార్థన చాలా ప్రాముఖ్యము. విశ్వాసంలో స్థిరంగా నిలబడాలంటే ప్రార్థన ద్వారా తప్ప సాధ్యము కాదు. దేవుని మీద ఆధారపడకుండా, ప్రార్థించకుండా సమస్యలకు విడుదల రావాలి, జయము రావాలంటే సాధ్యము కాదు. The disciples failed due to lack of prayer. శిష్యులు తప్పిపోయారు, నిలబడలేకపోయారు, ఎందుకంటే ప్రార్థనలో వారు విఫలమయ్యారు, ప్రార్థించలేకపోయారు.